సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధానిలో నిర్మిస్తున్న హెచ్ఓడి టవర్ 3 కార్నర్ నోడ్ అమర్చే పనులను ప్రత్యేక పూజలు చేసి మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏజీఐసీఎల్ ఎండీ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిలో రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకే చోట ఉండేలా సెక్రటేరియట్ కు ఐకానిక్ టవర్లను డిజైన్ చేశామని తెలిపారు. ఈ 5 టవర్లకు నిర్మాణం వేగవంతంగా జరుగుతుందన్నారు. అత్యాధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మాణం జరుగుతుందని తెలిపారు. గత ఏడాది వర్షాలు ఎక్కువగా రావడంతో 4 నెలల పాటు పనులకు ఆటంకం కలిగిందన్నారు. ఐకానిక్ భవనాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల నివాసాలు, మౌలిక వస్తువుల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అమరావతి నిర్మాణానికి సీఎం ప్రత్యేక ఫైనాన్స్ మోడల్ ఇచ్చారని తెలిపారు. ప్రజలు కట్టే పనుల నుంచి ఒక్క రూపాయి కూడా అమరావతికి ఖర్చు పెట్టడం లేదన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని కొంతమంది అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అమరావతిలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రివ్యూ చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ప్రమాదంపై విచారణ జరుగుతుందని తెలిపారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. అంటే ఇది ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నాం. ఇక్కడ ఏదైతే రైతులకు ల్యాండ్ ఇవ్వంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పోగా మిగిలిన ల్యాండ్తో దాన్ని యాక్చువల్గా మానిటైజ్ చేసి ఆ వచ్చే డబ్బులతోనే ఏదైతే మనం లోన్స్ తీసుకున్నామో అవన్నీ తీర్చే విధంగా ప్లాన్ చేసాం. అయితే కొందరు పనిగట్టుకొని కొందరు అదిపినగా ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ఎక్కువ ప్రజలు కట్టే ట్యాక్స్ అంటున్నారు. ట్యాక్సుల నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టం. గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఫైనాన్షియల్ మోడల్ ఇచ్చారు. ఆ ఫైనాన్షియల్ మోడల్ ప్రకారమే ముందుకు తీసుకుపోతున్నాం. నిన్న కూడా ఒక ఫైర్ అయింది ఈ పైపులు, అంతకుముందు ఒకసారి ఫైర్ అయింది. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఏజెన్సీకి చెప్పారు, మీరు 360 degrees సీసీ కెమెరాలు పెట్టుకోండి, సెక్యూరిటీస్ పెట్టుకోండి, డ్రోన్స్ ద్వారా చేసుకోమని. అయితే నేను జరిగిన దానికి యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు స్వయాన్ని రివ్యూ చేసి ఆ యొక్క కన్సర్న్ డిపార్ట్మెంట్కి యాక్చువల్గా దాని మీద ఎంక్వైరీ చేయమని ఇచ్చారు. ఆ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎవరైనా నిజంగా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ దొరకదేమో అంటూ పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడడంతో ప్రజలు అయోమయానికి గురయ్యారు. త్వరలోనే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని భయంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు ఎగబడుతున్నారు. అవసరానికి మించి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. జరుగుతున్న యుద్ధం కారణంగా ఆయిల్ కొరత ఏర్పడిందని, అందుకే ఆయిల్ బైకులకు, ఆటోలకు, కార్లకు కొట్టిస్తున్నామని ఆటో డ్రైవర్లు పేర్కొంటున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ కొరత ఏమీ లేదని, కావలసినంత ఆయిల్ దొరుకుతుందని పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు. గతంలో ఆయిల్ సంస్థలు పెట్రోల్ బంకులకు క్రెడిట్ ఇచ్చేవారని, ప్రస్తుతం క్రెడిట్ ఇవ్వడం లేదని అన్నారు. అందువల్లనే పెట్టుబడి పెట్టి ఆయిల్ కొనలేని బంకులు మూసివేస్తున్నారని, ఎక్కడ ఆయిల్ కొరత లేదని తెలిపారు. వాస్తవంగా పెట్రోల్, డీజిల్ టైట్ ఏం లేదండి, అడిగినంత ఇస్తున్నారు. కాకపోతే కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఇంతకుముందు డీలర్స్కి ఇచ్చే క్రెడిట్ కంట్రోల్ చేశారు. మేము కస్టమర్స్కి ఆల్రెడీ క్రెడిట్ చేసి ఉన్నాము. కొన్ని అకౌంట్స్ మా దగ్గర ఉన్నాయి. మాకు క్యాష్ అవసరమైనప్పుడు కస్టమర్ అంత తొందరగా ఇవ్వడు కదా, ఇవాళ రేపు వాడికి ఏదో డబ్బులు అడ్జస్ట్మెంట్ అయ్యి అవ్వక జరుగుతూ ఉంటుంది. మేము మాత్రం క్యాష్ పే చేసి తేవాల్సి వస్తుంది. దట్స్ వైజ్ కొంచెం టైట్ అనిపిస్తుంది అంతే. అంతకంటే వాస్తవంగా అయితే ప్రోడక్ట్ షార్టేజ్ కానీ ఇంకోటి కానీ ఏం లేదండి. అడిగినంత కంపెనీలు ఇస్తున్నాయి, కానీ ఏంటంటే అగెన్స్ట్ క్యాష్ ఇస్తున్నాయి. ఆ క్యాష్ పే అంతే సేమ్. ఎక్కడైనా డబ్బులు కొంచెం టైట్ అవ్వక, అడ్జస్ట్ అవ్వక, ఈ మన క్రెడిట్స్ అన్నీ వసూలు అవ్వక, మేమైతే అగెన్స్ట్ క్యాష్ తీసుకొని రావాలి. ఒక లోడ్ వచ్చేటప్పటికి 13 లక్షలు మినిమం అండి. అంతా పూలప్ చేసుకొని తీయడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పి మనకు లేట్ అవుతుంది. అంతే తప్పితే వేరే ఏం కాదు. ప్రోడక్ట్ అయితే అవైలబిలిటీ ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఆయిల్, పెట్రోల్ మాత్రం దొరకట్లేదండి, కష్టంగా ఉంది. పెట్రోలు, డీజిల్, గ్యాసు మరీ చెప్పాలంటే గ్యాస్ మాత్రం మరీ దారుణం అయిపోయింది. గ్యాస్ దొరకట్లేదు. సిలిండరు 2500 అంట బ్లాక్లో. ఆటోలోకి మాత్రం ఇప్పుడు మాత్రం దొరుకుతుందండి. ఇంకా ముందు ముందు మాత్రం చెప్పలేమండి. మూసేశారు చాలా చోట, కొన్ని బంకులు మూసేశారు. మన ఈ గుంటూరు జిల్లాలో ఇంకా కొన్ని కొడుతున్నారు, కొన్ని చోట కాదు, లేదంటున్నారు. పల్లెటూరులో మాత్రం మరీ దారుణం, బంకులు మూసేశారు. తాడికొండ, పరిమి, తుళ్ళూరు, ఎలకపూడి, మనడం కూడా మూసేశారు. గుంటూరులో మాత్రం అక్కడక్కడ కొడుతున్నారు బంకులు 5. అది
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్తె వివాహ మహోత్సవానికి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గుంటూరులోని శ్రీ కన్వెన్షన్లో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర చిన్న కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నూతన దంపతులు నాగసాయి వేదిప్తి, కెవిన్ రామ్లను సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆశీర్వదించారు. ఈ వివాహ మహోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, నగర ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. సార్ 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 కొంచెం సార్ సార్ ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ వస్తే రెడీగా ఉంది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రభావంతో పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ నెలకొంది. పెట్రోల్ బంకులు కిటకిటలాడుతూ ఉండగా డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే భయంతో వాహనదారులు ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు పరుగులు తీస్తున్నారు. బంకుల వద్ద వాహనాల క్యూలు పెరిగి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి. అయితే పెట్రోల్ బంక్ యాజమాన్యం మాత్రం ఎటువంటి కొరత లేదని, సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ కొంతమంది వినియోగదారులు ఆందోళనకు గురై పెద్దెత్తున బంకులకు చేరుకుంటున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న అసత్య ప్రచారాలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మీద ఆధారపడాలని సూచిస్తున్నారు. రివర్ మొబిలిటీ ఈవీ బైక్ల షోరూం అమరావతి రోడ్లో ప్రారంభించామని ఓనర్ మలేపాటి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 6 షోరూంలను ప్రారంభించామని జనరల్ మేనేజర్ దినేష్ వెల్లడించారు. రివర్ మొబిలిటీ ఈవీ బైక్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలిపారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. జిల్లా ప్రజలంతా షోరూంకు వచ్చి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి ఈవీ బైక్ను కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ మొబిలిటీ ఫౌండర్ మలేపాటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యూజువల్గా బిజినెస్ పరంగా కానీ యూటిలిటీ పరంగా యూజ్ చేసుకోవాలన్నా చాలామంది స్కూటర్ డ్రైవ్ చేసేటప్పుడు ముందు ఫుట్ బోర్డ్ మీద ఎక్కువ లగేజ్ పెట్టడం జరుగుతుంది. సో అలాంటి దృష్ట్యా మనం ఏం చేస్తున్నామంటే ఫ్రంట్ ఫుట్ పెగ్స్ కూడా ఇస్తున్నాము, సో దట్ కస్టమర్స్కి యూజ్ చేసే వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉండడానికి. ఇంకోటి చూసుకుంటే మీకు 14 ఇంచ్ వీల్స్, యూజువల్గా స్కూటర్స్ అనేది 12 ఇంచ్ వీల్స్తో డిజైన్ చేస్తారు. సో మనది 14 ఇంచ్ వీల్స్, 2 వైపులా డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఎక్కువ స్టోరేజ్తో పాటు ఎక్కువ వెయిట్ పరంగా కూడా వెహికల్ మీద తీసుకుని క్యారీ చేయడానికి కూడా స్కూటర్ చాలా అనుకూలంగా ఉంటుంది, డ్రైవ్ చేయడానికి కంఫర్ట్ పరంగా. సో ఖచ్చితంగా మీరు అందరూ టెస్ట్ రైడ్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే పారామీటర్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశానో మీకు టెస్ట్ రైడ్ చేస్తే మీకు నిజంగా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. అండ్ ఎందుకు ఈ వెహికల్ ఇంత స్పెషల్ అండ్ కస్టమర్స్ ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారని. సో ఇది మా సెకండ్ స్టోర్. ఫస్ట్ స్టోర్ వచ్చేసి విజయవాడ. సో ఇది ఒక సెకండ్ స్టోర్. వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఫర్దర్ డిస్కషన్స్ ఫర్ న్యూ స్టోర్స్. అండ్ మేము చాలా ట్రస్ట్తో బ్రాండ్ని బిలీవ్ చేసి ముందుకు వచ్చాము. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ కూడా యాక్సెప్టెన్స్ అలానే ఉంది. సో ఇంకా వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ మోర్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ రివర్ అండ్ మోర్ మార్కెట్ షేర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. బైక్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎనీ అదర్ పెట్రోల్ వెహికల్స్ పికప్. సో మీరు జనరల్గా చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ ఒక పికప్ ల్యాగ్ అనేది కొద్దిగా కనబడుతుంది, అది ఈ వెహికల్లో ఉండదు. రిలయబిలిటీ పరంగా కూడా సో ఈ చైన్ డ్రైవ్ ఉండటం వల్ల ఏంటంటే బ్యాటరీ వెహికల్స్ మిగతా బ్యాటరీ వెహికల్స్ వాడే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏవి ఈ వెహికల్లో ఉండవు.
నగర ప్రజల చిరకాల కోరికైన శంకర్ విలాస్ 4 లైన్ల బ్రిడ్జ్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల అనుసంధానంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఉంటుంది. అయితే పెరుగుతున్న ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నూతన 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం మొదలుపెట్టారు. పాత బ్రిడ్జ్ తొలగించడంతో నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఇది గమనించిన మంత్రి పెమ్మసాని త్వరితగతిన బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. దాంతో కాంట్రాక్టర్లు శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఏసీ కాలేజ్ వైపు పిల్లర్ల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. ఏది ఏమైనా నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తొలగాలంటే బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. దయచేసి అధికారులు ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో సహకారం తీసుకొని ఏదైనా నిధులు కొరత ఉంటే ఆ నిధుల కొరత కూడా పూర్తి చేసుకొని తొందరగా కాంట్రాక్టర్ కొరత కొంచెం మొప్పించి కాంట్రాక్టర్ గారిని కొంచెం ఆయన్ని ఉత్తేజపరిచి ఆయనకి డబ్బులు ఎలాంటివి లేకుండా చేస్తే గుంటూరు ప్రజలు నరకం అనిపిస్తున్నారు. ప్రజెంట్ ఆ 300 దగ్గర కానీ ఇటు కంకరౌండ్ గేట్ బ్రిడ్జి కానీ చాలామంది బాధపడుతున్నారు. ఉద్యోగస్తులు పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఈ ఆఫీసు పోయేవాళ్ళు అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి ఆ కాంట్రాక్ట్ అయినా సరే పెద్దమంది చేసుకొని తొందరగా పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బడి ఈడు కలిగిన పిల్లలందరినీ బడిలో చేర్పించాలని నినాదంతో మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో మెయిన్ ప్రాథమిక పాఠశాలలో జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ చదువు ద్వారానే ఏదైనా సాధ్యమవుతుందని, అందువల్ల బడియేడు పిల్లలందరూ పాఠశాలల్లో చదవాలని, ఆ దిశగా తల్లిదండ్రులు మరియు అధికారులు కృషి చేయాలని, చదువు యొక్క ఆవశ్యకత మరియు ప్రభుత్వం అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో కల్పించిన వసతుల గురించి పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం బడియేడు పిల్లలు గల తల్లిదండ్రులతో మాట్లాడి 1వ తరగతిలో చేర్పించి అనంతరం విద్యార్థులను పనులకు దూరంగా ఉంచాలని, పాఠశాలకు రెగ్యులర్గా పంపాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఉప విద్యాశాఖాధికారి శాంతకుమారి, మంగళగిరి మండల విద్యాశాఖాధికారులు ఉషాకుమారి, బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇది డియు అమ్మ. సార్ వీళ్ళకి అమ్మఒడి డబ్బులు కూడా రాలేదు. మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ వర్కర్స్ అని చెప్పేసి వీళ్ళకి తెలియదు కూడా రాలేదు సార్. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.